మనమందరం ఎప్పుడో ఒకసారి ఇలా ఆలోచించి ఉంటాం కదా, ఈ విశ్వంలో మనం ఒక్కళ్ళమేనా, లేదా మనకు తెలియకుండా ఇంకెక్కడో ఇంకొక గ్రహంలో జీవం ఉందా? ఇప్పటి వరకు సినిమాల్లో మనం చూసిన ఏలియన్లు ఎలా ఉంటారు? పెద్ద తల, చిన్న శరీరం, ఆకుపచ్చ రంగు, పెద్ద కళ్ళు. కానీ ఏఐ చెబుతున్న నిజం మాత్రం చాలా షాకింగ్గా ఉంది. సినిమాల్లో చూపించినట్టు ఏలియన్లు ఉండకపోవచ్చు అంటోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఏలియన్లను వేరే కోణంలో ఊహించటం ఖాయం. అసలు మనం ఏలియన్లను ఎందుకు తప్పుగా ఊహిస్తున్నాం? మన మెదడు ఎలా ఆలోచిస్తుందంటే, మనలాగా ఉంటేనే జీవం అనుకుంటుంది. కానీ నిజం ఏంటంటే, ఈ విశ్వంలో మన భూమి లాంటి గ్రహాలు లక్షల్లో ఉన్నాయి. వాటి వాతావరణం వేరే, గురుత్వాకర్షణ వేరే, వేడి చలి స్థాయి వేరే. అలాంటి చోట జీవం ఉంటే అవి మనలాగే ఎలా ఉంటాయి? అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెబుతోంది, ఏలియన్లు మనలా ఉండే అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇది ఎలా తెలుసు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే, భూమిపై ఉన్న జీవాలను స్టడీ చేస్తుంది. చేపలు, పక్షులు, కీటకాలు, బ్యాక్టీరియా. తర్వాత వేరే గ్రహాల పరిస్థితులతో వాటిని పోల్చి చూస్తుంది. ఉదాహరణకి, ఒక గ్రహంలో సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటే అక్కడ జీవులకు పెద్ద కళ్ళు అవసరం. లేదా వేడి చాలా ఎక్కువగా ఉంటే అక్కడ జీవులు మందపాటి చర్మం అవసరం. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాజిక్తో ఊహిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం భవిష్యత్తులో మనం చూసే ఏలియన్లకు కళ్ళు, ముక్కు, నోరు ఉండకపోవచ్చు. వాళ్ళు మాటలతో కాదు, లైట్స్, సౌండ్స్ లేదా కెమికల్ సిగ్నల్స్తో కమ్యూనికేట్ చేయొచ్చు. కొంతమందికి చేతులు, కాళ్ళు కూడా ఉండకపోవచ్చు. అవి జెల్లీలా కదిలే శరీరం కావచ్చు. మన భూమిలో యాక్టోపాస్ని చూడండి. అది మనలాగా కాదు, కానీ చాలా తెలివైనది. అలాంటివే ఏలియన్లు కూడా మన ఊహలకు అందని విధంగా ఉండొచ్చు. సినిమాల్లో ఏలియన్స్ను భయంకరంగా చూపిస్తారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెబుతోంది, అది పూర్తిగా తప్పు కాదు. ఒక గ్రహంలో సర్వైవ్ అవ్వాలంటే అక్కడి జీవులు గట్టిగా ఉండాలి. పెద్ద పళ్ళు, కఠినమైన చర్మం, వింత ఆకారాలు. కానీ అవి భయంకరంగా కనిపించినా మనల్ని హాని చెయ్యాలనే అవసరం ఉండకపోవచ్చు. మనిషి సింహాన్ని చూసి భయపడతాడు, కానీ సింహం తన పనిలో తాను ఉంటుంది. ఏలియన్లు కూడా అంతే కావచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం కొన్ని ఏలియన్ సివిలైజేషన్స్ మనకంటే లక్షల ఏళ్ల ముందే అభివృద్ధి చెంది ఉండొచ్చు. వాళ్లకు వాహనాలు అవసరం లేకుండా ప్రయాణం చేయటం, మనసుతో కమ్యూనికేట్ చేయటం, సమయాన్ని కూడా కంట్రోల్ చేయటం వచ్చుండొచ్చు. అందుకే మనతో ఇప్పటి వరకు సంప్రదించకపోవచ్చు. మనకి చీమలతో మాట్లాడాలనిపించదు కదా, అలాగే వాళ్ళకి మనం చిన్న జీవుల్లా అనిపించవచ్చు. ఇది వినగానే కొంచెం వింతగా అనిపిస్తుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెబుతోంది, ఏలియన్లు మనకు కనిపించకుండా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు వేరే డైమెన్షన్లో ఉండవచ్చు, లేదా మన కళ్ళకి కనిపించని ఫామ్లో ఉండొచ్చు. రేడియో వేవ్స్ లాగా మనకి కనిపించవు, కానీ చుట్టూ ఉంటాయి. ఇది సైన్స్ ఫిక్షన్ అనిపించినా శాస్త్రవేత్తలు దీన్ని పూర్తిగా కొట్టిపారేయడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏలియన్లు మన భయానికి కారణం కాకపోవచ్చు. మన ఊహల కంటే వాళ్ళు చాలా సింపుల్గా ఉండొచ్చు, లేదా చాలా అడ్వాన్స్డ్గా ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా జీవులే, మనలాగే బ్రతకాలని ప్రయత్నించే జీవులు. ఈ విశ్వం మన కోసం మాత్రమే కాదు, మనం ఒక చిన్న భాగం మాత్రమే. ఇప్పటి వరకు మనం ఏలియన్లను సినిమాల ద్వారానే చూసాం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపిస్తున్న దృశ్యం మరింత రియలిస్టిక్. ఏలియన్లు భయంకరమైన మాన్స్టర్స్ కాకపోవచ్చు,
లేదా మనలాంటి మనుషులు కాకపోవచ్చు. వాళ్ళు మన ఊహలకి అందని జీవులు కావచ్చు. ఒకరోజు నిజంగా వాళ్ళను చూస్తే మన మొదటి మాట ఏమై ఉంటుంది? భయం లేదా ఆశ్చర్యం? మీరు ఏమనుకుంటున్నారు? ఏలియన్లు ఎలా ఉంటారు అనిపిస్తోంది? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మిస్టరీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ విశ్వంలో మనం ఒంటరిగా ఉండే ఛాన్స్ చాలా తక్కువ.